ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మరొక శ్రేష్టమైనటువంటి అంశం మనకు ఇవ్వబడింది. ఉన్నట్టుగా నేను చదువుతున్నాను. మీ పిలుపునకు తగినట్లుగా జీవించుడి. మీ పిలుపునకు తగినట్లుగా జీవించుడి. ఇక్కడ పిలుపు అనేటువంటి మాట మొదటిగా మనం ధ్యానించవలసింది. పిలుపు ఈ అంశం పిలువబడినటువంటి వారికే అన్నట్టుగా ఉంది. పిలువబడని వారికి ఈ అంశం వర్తించదేమో అన్నట్లుగా ఉంది. అనగా మీ పిలుపునకు తగినట్లుగా జీవించుడి అంటే మీకు ఒక పిలుపు ఇప్పటికే ఉండింది. ఆ పిలుపు ఏమిటి, ఏమై ఉన్నది అనేది నాకు తెలియదు, మీ ప్రక్క వారికి కూడా తెలియదు. ఒక్కొక్కసారి మీ బిడ్డలకు కూడా తెలియదు, మరొకసారి మీ తల్లిదండ్రులకు కూడా తెలియకపోవచ్చు. నీకు ఒక పిలుపు ఇవ్వబడింది. ఆ పిలుపు నీకు మాత్రమే తెలుసు. నీకు తెలుసు. చిన్నప్పుడు ఆటకాయతనంగా నేను పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవుతాను అన్నావే, అదే పిలుపు. పెద్ద అయిన తర్వాత దాన్ని కొనసాగింపు చేసుకోవాలి. లేకపోతే ఇంకేదైనా ఆశ కలిగి ఉన్నామా, ఆలోచన కలిగి ఉన్నామా, ఒక ధ్యేయాన్ని కలిగి ఉన్నామా, గమ్యాన్ని కలిగి ఉన్నామా, అదే పిలుపు. ఇది ఇహలోక సంబంధంగా ఉండగా పరలోక సంబంధంగా దైవికంగా ఉన్నటువంటి పిలుపు ఏమై ఉన్నది? దైవికమైనటువంటి పిలుపు ఏంటి? నేను గొప్ప పరిచర్య చేయాలి. పరిచర్య అంటే ప్రసంగాలు చేయడం మాత్రమే కాదండి. ఉన్నతమైనటువంటి పరిచర్య, చారిటీ, పేదలకు పరిచర్య, లేకపోతే వైద్య పరిచర్య, ఎన్నో విధాలుగా ఉన్నటువంటి పరిచర్య నేను చేయవలసింది. దీనంతటి వెనుక ప్రతి వ్యక్తికి ఒక పిలుపు దాగి ఉంది. ఆ పిలుపును వెలికి తీయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. dig out the call. అది ఎవరు చేయాలి అంటే నీవే చేయాలి. ఎవ్వరు చేయరు. నాట్ ఈవెన్ యువర్ పేరెంట్స్. నీకు నీవుగా నీ గమ్యాన్ని వెతుక్కోవాలి. నాశనం అయిపోతే నాశనం అయ్యేది మనమే, మన తల్లిదండ్రులు నాశనం అవ్వడం. నా గమ్యాన్ని నేను చేరుకోలేకపోతే పాడైపోయేది నేనే. నా పిలుపును నేను మాత్రమే సరిచూసుకోవాలి. నా హృదయాన్ని నేను మాత్రమే సరిచూసుకోవాలి. చిన్నప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, ఎక్కడైనా అబద్ధం ఆడవచ్చు కానీ ఎవరి దగ్గర ఆడకూడదు, డాక్టర్ దగ్గర ఆడకూడదు అంట. డాక్టర్ దగ్గర ఆడితే ఏమవుతుంది? మందులన్నీ తేడా కొడతాయి. గమ్యం మారిపోతుంది. నీ గమ్యం మారిపోతుంది, డాక్టర్ గారి గమ్యం అంతకంటే మార్చేస్తాం. The call is diverted. డైవర్షన్ అయిపోతుంది. అంటే నీకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి, రోగమును బట్టి, ఇబ్బందిని బట్టి, నీకున్నటువంటి బాధను బట్టి నీకు నీవే వ్యక్తిగతంగా చేసుకోవాల్సినటువంటి నిర్ణయాలు,
నీవు ఇప్పటికే చేసుకుని ఉంటావు. అవి ఏమిటి అని ఎవరు అడగరు. ఎందుకంటే నువ్వు బాగుపడటం బహుశా ఎవరికి ఇష్టం లేదేమో, నాకు తెలియదు. ఉంటే మంచిదే. కానీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆ పిలుపును ఇప్పుడు నువ్వేం చేయాలంటే మాడిఫై చేయాలి, రిపేర్ చేయాలి. ఎన్హాన్స్ యువర్ కాల్, ఎక్స్ప్లోర్ యువర్ కాల్, మ్యాగ్నిఫై యువర్ కాల్, రీవాల్యూ యువర్ కాల్. తర్వాత మరొక మాట దీంట్లో ఉన్నటువంటి మాట ఏంటంటే తగినట్టుగా, వర్ది, లివ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. ఆ మాటలో వర్ది, తగినట్టుగా. పిలుపేంటి ఇప్పటికి మనకు అర్థమైపోయాడు. పిలుపేంటో అర్థమైపోయింది. దానికి తగినట్టుగా లివ్ వర్ది ఆఫ్ ఇట్. తగినట్టుగా జీవించడం అనేది ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ధ్యేయం. పిలుపు ఆల్రెడీ ఒక ధ్యేయం ఉంది, దాని యొద్దకు వెళ్ళటం మరొక ధ్యేయం. ఈ ధ్యేయంలో నుంచి ఆ దూరంగా ఉన్నటువంటి ధ్యేయాన్ని అందుకుంటాం. లివింగ్ వర్ది లైఫ్ ఇస్ ఎ కాల్, అండ్ గోయింగ్ టువర్డ్స్ ద కాల్ is another call. Worthy life and the aimed at. ఈ రెండు కూడా మనకు ఉన్నటువంటి పిలుపులే. దీనికి మనము కంకణం కట్టుకున్న దినం ఒకటి ఉంది. దీనికి ఎన్నో సంవత్సరాలుగా మనము వాగ్దానాలు చేసుకున్నాము. ప్రతి న్యూ ఇయర్లో కూడా దీనికి మనము ప్రామిసెస్ చేసుకున్నాము. మనం దీన్ని నొక్కి ఒక్కాడిస్తూనే ప్రతి ఏటా మనము వెళ్తూ ఉన్నాం. కానీ ఏదో సందర్భంలో మనము మన ధ్యేయాన్ని, మన గమ్యాన్ని అందుకోలేక మన పిలుపుని మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నాం. అందుకే దేవుడు ఈ రోజున మన పిలుపును గుర్తు చేస్తున్నాడు. ఆ పిలుపును జ్ఞాపకం చేసుకోవాలి. Commemorate the call, memorize the call, recollect the call. ఏ విధంగా ఇది సాధ్యం అంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. మనము ఈ పిలుపును మర్చిపోతున్నాం. ఎందుకు మర్చిపోతున్నాం? మన యొక్క బలహీనత, వ్యక్తిగత బలహీనత. పిలుపు అనేది వ్యక్తిగతం అని చెప్పుకున్నాం. ఇట్స్ అబ్సల్యూట్లీ ప్రైవేట్, ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైవసీ. ఇంకా చెప్పాలంటే ఆ పిలుపుని ప్రైవేట్గానే ఉంచండి. గమ్యం చేరుకునేంత వరకు ఎవరికి తెలియకూడదు మన గమ్యం ఏంటో. అప్పుడే అది పిలుపుగా ఉంటుంది. అప్పుడే ఆ పిలుపు దగ్గరికి మనం వెళ్ళగలం. ఈ పిలుపులో నుండి మనం బయటకు వెళ్ళిపోతున్నాం, గమ్యంలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. అందుకే ఈ పిలుపు మరలా దేవుడు మనకు జ్ఞాపకానికి అందిస్తున్నాడు. దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈజ్ ప్రొవోకింగ్. దీనికి ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే మన బలహీనతలే కారణం. ఇంకా చెప్పాలంటే మన యొక్క బద్ధకం, అవర్ లేజినెస్, అవర్ లెథార్జిక్ బిహేవియర్. ఇది ఎంత భయంకరంగా ఉందంటే మనము శక్తి కలిగి, యుక్తి కలిగి, బలము కలిగి, జ్ఞానము కలిగి, పరపతి కలిగి, ధనం కలిగి, సమయం కలిగి, గమ్యం కలిగి ఏమి లేనట్టుగా కూర్చుంటాం. అదే దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడు? మనం మర్చిపోయాం. నోట్ దిస్ పాయింట్, మర్చిపోయాం. అందుకే నేను మొదటి పాయింట్ ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను.
పిలుపును మరచిన మనము మన ఆత్మకు ప్రాణముకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. Forgetting the call leads you to sinning against one's own self, to your own self. నీ మీద నీవే పాపం చేస్తున్నావు పిలుపును మర్చిపోవడం ద్వారా. ఇంకా చెప్పాలంటే నీకు నీవే మోసం చేసుకుంటున్నావు. అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడు, పిలుపును మరచిన మనము మన ఆత్మకును ప్రాణమునకును వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఏమవుతుంది? If you sin against your own soul, you forfeit your soul. నీ ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ ఆత్మను పోగొట్టుకుంటాం. ఇంకా చెప్పాలంటే ప్రాణం పోతుంది. ఇక్కడ సామెతలు 20లో ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేసి కొన్ని లక్షణాలు చూపించాడు. ద్రాక్షారసం, ఇంగ్లీష్లో వైన్ అని ఇచ్చాడు, అంటే మద్యపానం, మత్తు పానీయం. మత్తు పానీయం ఏం చేస్తుంది? వికృంతల పాలు చేస్తుంది, నిన్ను అవమానం పాలు చేస్తుంది. సమాజంలో అవమానం, దేహంలో బలహీనత, వెరసి నీ యొక్క ఆత్మకు నష్టం. అంత నష్టమే మద్యపానం వల్ల. ఈరోజు ఇక్కడ చెప్తున్నాను ఏమనుకున్నాను, ఈరోజు రెఫరెన్స్లోనే ఇక్కడ ఉంది ఈ మాట. ఈరోజు టెక్స్ట్లో ఉంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. మద్యపానం ఎంత భయంకరమైంది. తెలిసి 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 ఎదురుగా గమ్యం పెట్టి మనము ఆ గమ్యానికి వ్యతిరేకంగా వెళుతున్నాం. ఆ గమ్యాన్ని మర్చిపోయాం, వ్యతిరేకమైనటువంటి కోణంలో దారి పట్టాం. అందుకే ఈ మద్యపానం పట్టాం. సమాజాలు, కుటుంబాలు సర్వనాశనం అయిపోయే ఈ మార్గంలోనికి కుటుంబాలు, పురుషులు, ఈ మధ్య స్త్రీలు కూడా తయారయ్యారు, వెళ్ళిపోతున్నారు. మద్యపానము వెక్కిరింత పాలు చేయను. వెక్కిరింతలు పర్వాలేదే కానీ అసలు ఆత్మ పోతుంది. ఇక్కడ ఏమన్నాడు? దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. జ్ఞానం ఉన్నవారు ఎవరు త్రాగరండి, అది ధనం. జ్ఞానం ఉన్న వారెవ్వరు ఆరోగ్యం పాటు చేసుకోరు. జ్ఞానం ఉన్న వారెవ్వరు తప్పు త్రోవ పట్టరు. జ్ఞానం ఉన్న వారి గురి పిలుపుకు తగిన విధంగా ఉంటుంది. జ్ఞానం కలిగినటువంటి వారి మార్గము పటిష్టంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. వారి అడుగులు బరువుగా ఉంటాయి. ఎంతమంది నెట్టిన కథలతో బలమైనటువంటి అడుగులతో ముందుకు వెళతారు. ఇది జ్ఞానం. 2వ వచనం చూడండి. రాజు వలన భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకుంటారు. అది మనం రాసుకున్న మాట. తమకు ప్రాణమోసము తెచ్చుకుంటారు. నేను చాలా పల్లెటూరులో పనిచేశాను పాస్టర్ గారుగా. ఆ బజార్లో వెళుతూ ఉంటుంటే సడన్గా సిగరెట్ ఆఫ్ చేసేసేస్తాడు. ఎక్కడికి భయపడతాడు? ఎవరిని చూసి అయితే సిగరెట్ ఆఫ్ చేశాడో ఆ వ్యక్తి వెళ్ళిపోయినాక మళ్ళీ అదే కథ. ఎవరినో చూసి ఆర్పం కాదండి. ఇక్కడ రాజుగారికి భయపడిపోతున్నారు అందరూ. రాజుగారు మరణదండన వేస్తాడేమో అని చెప్పి మందాలను ఆపేస్తున్నారు. రాజుగారు మరణశిక్ష వేస్తాడేమో రాజుగారి ఎదురుగా సరిగ్గా ప్రవర్తిస్తున్నారు. కానీ రాజుగారు లేని టైంలో
వీరి యొక్క పిలుపు రాజుగారు ఉన్నప్పుడే గుర్తొస్తుంది. వీరి పిలుపు లెక్చరర్ గారు ఇన్వెస్టిగేషన్ టైంలోనే గుర్తొస్తుంది. వీరి పిలుపు ఆ గురువు గారు చూస్తూ ఉన్నప్పుడే గుర్తొస్తుంది. వీరి పిలుపు, ఆ పిలుపు శాశ్వతమైనది, ఆ పిలుపు అంకితముతో కూడినది. ఈ పిలుపు లేనివారు, పిలుపు జ్ఞాపకానికి రానివారు అజ్ఞానులు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. తర్వాత మనకి పరువు అనే మాట ఉంటుంది. డిగ్నిటీని కాపాడుకోవటం అందరికీ ఇష్టమే. డిగ్నిటీని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మన పిలుపును జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. పిలుపు ఏంటి? గమ్యం. మనకు ఉన్నటువంటి హుందాతనాన్ని కాపాడుకోవడానికి కలహానికి దూరంగా ఉండ. 3వ వచనం, కలహమునకు దూరంగా ఉంట నరులకు ఘనత, డిగ్నిటీ. కొంతమంది గొడవ అంటే చాలా కాలు దూగుతారండి. కొంతమంది గొడవ ఎప్పుడు జరిగితే అప్పుడు చూద్దామని ఆశపడుతూ ఉంటారు. ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది గొడవ కోసం కళ్ళ కూడా కంటారు కొంతమంది. అయితే మూర్ఖుడు ఆ పోరును కోరుకుంటాడు. ఎందుకు? ఈ పోరు వలన ఆయన గమ్యము కుంటుపడుతుంది. అందుకే మూర్ఖుడు అన్నారు. గమ్యం ఉన్నవారు ఈ జగడములకు, కలహముల జోలికి వెళ్ళరు అని అంటున్నారు. తర్వాత 4వ వచనం, సోమరివాడు తన పొలమును విత్తుకాలమున దున్నడు. విత్తుకాలంలో దున్నకుండా అందరూ దున్నేటప్పుడేమో సోమరివాడిగా పండుకుంటాడు. అందరూ కూడా కోత కోసుకుంటుంటే ఇక కూర్చొని అందరిని చూస్తూ ఉంటాడు. వాడికి విత్తనాలు లేక, పంట లేక ఏడుస్తూ ఉంటాడు. పిలుపును మర్చిపో. ఎప్పుడు చేయాలి? చేయవలసిన పని సకాలంలో చేయక, చేయవలసిన సమయంలో చేయక ఆ వ్యక్తి నష్టపోతున్నాడు. తన ప్రాణమునకు వ్యతిరేకముగా పాపం చేస్తున్నాడు. పిలుపును మర్చిపోయి ప్రాణమునకు వ్యతిరేకమైనటువంటి ధోరణిలో, మార్గములో ప్రయాణం చేస్తున్నాడు. ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మరి మరొక సన్నివేశం చూపించిన 2వ దానిలోకి వెళ్తారు. 8వ వచనంలో, న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. ఈ మాట వినటానికి బాగుంది కదా? న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. ఆయన బహు పరాక్రమశాలి, న్యాయవంతుడు, నీతివంతుడు. ఆయన సింహాసనం మీద కూర్చుండి ఆయన కన్నులతో సైగ చేస్తే రాజ్యంలో నిశ్శబ్దం. రాజ్యవాసులందరూ కూడా డిసిప్లిన్. అది చూడటానికి బాగుంది, వినటానికి ఇంకా బాగుంది. కానీ రాజుగారి భయంతో ఎంతవరకు ప్రవర్తిస్తాము అని అంటూ ఇక్కడ ఏమంటున్నాడు? నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతే నన్ను కొనదగిన వాడెవడు. ఇది మనం మాట్లాడుకున్నటువంటి మాట. కనుక ఇది రాజుగారు కనసైలో జరుగుతూ ఉన్నది వాస్తవమే. కానీ రాజుగారి పిలుపు మాత్రము కాదండి. ఈ పిలుపు నీ పిలుపు కనుక ఇది నీ వ్యక్తిగత సాక్ష్యముగా, వ్యక్తిగత స్వానుభవంగా ఉండాలని దేవుడు పిలుపును మరలా ఆయన పునరుద్ఘాటిస్తున్నాడు. కనుక ఈ పిలుపును మనము విస్మరిస్తున్నాం. నీకు ఒక పిలుపు ఉన్నదని దేవుడు గుర్తు చేస్తున్నాడు. దాన్ని విస్మరిస్తున్నావు. ఫలితంగా నీ ఆత్మను పోగొట్టుకునేటువంటి మార్గంలోకి నీవు జారుకుంటున్నావు.
ఇది బహు దుర్లభం. యు ఫర్ఫీట్ యువర్ లైఫ్ బై ఫర్గెట్టింగ్ ద కాల్. రెండవది రోమన్స్ 6:12 నుంచి మనం చదువుకున్నాం. రోమా 6:12 నుంచి, పిలుపును మరచిన మనము పాపమునకు దాసులము, పాపము వలన వచ్చు జీతము మరణం. మనం చేసే ఉద్యోగాలు మనకు తెలుసు, మనకు నెల జీతం ఎంత వస్తుందో మనకు తెలుసు. కానీ ఇక్కడ వేరే జీతం గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ వేరే ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఉద్యోగానికి వచ్చే జీతం గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఉద్యోగం పేరు పాపం, దానికి వచ్చే జీతం పేరు మరణం. ఈ ఉద్యోగం ఎంతమంది చేస్తున్నారంట? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి జీతం పొందుతున్నారు. ఎందుకు? పిలుపును మర్చిపోయి. పిలుపును మర్చిన మనము పాపమునకు దాసులు. ఈ దాసులు అనేటువంటి మాట కొత్త నిబంధనలో చాలా లోతైన చరిత్ర ఉందండి. దాసుడు అంటే ఒక యజమానుడు మరొక యజమానుడి దగ్గర నుంచి ఈ దాసుడిని కొనుక్కుంటాడు. ఒక యజమానుడు ఆ యజమానుడి దాసుడిని మరొక యజమానుడికి అమ్మితే ఆ యజమానుడు కొనుక్కొని ఆ యజమానుడికి దాసుడిగా వాడుకుంటాడు. అది దాస్యం అంటే స్లేవరీ. ఈ దాసుడు అక్కడున్న ఆ యజమాని దగ్గర ఉన్న అదే దాస్యం, ఈ యజమానుడి దగ్గర ఉన్న ఇదే దాస్యం. మరి ఈ దాసుడికి విడుదల ఎప్పుడు? ఇక ఈ యజమానులు అమ్ముకుంటూ తిరుగుతున్నారు. ఈ దాసుడు కూడా ఆ ఇంటికి ఆ యజమానుడి దగ్గరికి వెళుతూ జీవితం అంతా గడిపేస్తున్నాడు. అందుకే పౌలు భక్తుడు ఒక చక్కని సలహా ఇచ్చాడు ఈ దాసుడికి. ఏంటి ఆ సలహా అంటే, ఇప్పటి వరకు మీరందరూ కూడా ఈ దాసుని పోలి జీవిస్తున్నారు. ఈ దాసుడు బ్రతికేంటి? ప్రతి యజమాని దగ్గరికి వెళ్ళి దాస్యం చేయటం. కనుక ఈ దాసుడు ప్రవర్తించే తీరును బట్టి మీరు కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ దాసుడు యజమానుల్ని మారుస్తూ ఉంటే మీరేం చేస్తున్నారంటే పాపాన్ని మారుస్తున్నారు. మీరేం చేస్తున్నారంటే బలహీనతలను మారుస్తున్నారు. మీరేం చేస్తున్నారంటే మార్గాలను అన్వేషించి మీ జీవితాన్ని పతనం చేసుకోవడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. కాబట్టి మీకు ఇచ్చేటువంటి సూత్రం, సన్మార్గం ఏంటంటే, మీరు మరచినటువంటి పిలుపును జ్ఞాపకం చేసుకోనండి. ఏంటి పిలుపు? ఏంటంటే దేవుని మార్గములో నడవాలి. బాప్తిస్మం పొందినప్పుడు మనం చేసుకున్నటువంటి నిర్ణయాలు, నిర్ధారణ చేసుకున్నప్పుడు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, దేవాలయంలోకి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటన్నిటిని బట్టి మనకు పిలుపు ఉన్నదని మరలా జ్ఞాపకం చేసుకొని ఈ పిలుపు మనము పాపం నుండి విముక్తులు కావడానికి దారి మళ్లించాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక పిలుపును మరచిన మనము పాపములకు దాసులమైపోతున్నాం. ఇప్పుడు ఈ దాసుడు యజమానుని యొద్దకు వెళుతూ ఉన్నాడు. మనము కూడా బలహీనతల వైపు వెళుతూ ఉన్నాము. ఈ బలహీనతల మధ్య మనము మన యొక్క ఆత్మను పాడు చేసుకుంటున్నాము, పోగొట్టుకుంటున్నాము. అయితే ఈ దాస్యంలో నుంచి విడుదల కావడానికి ఒక సూక్తి, ప్రణాళిక ఏమనగా, మీరు ఈ దాస్యంలో నుంచి మరొక దాస్యంలోనికి రండి. ఆ దాస్యం పేరేంటంటే నీతి.
16వ వచనం చూడండి. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ దేనికి లేదు. అయితే నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని ఎరుగరా. 17వ వచనంలో మీరు పాపమునకు దాసులయ్యుంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. ఇప్పుడు చూడండి 18లో పాపము నుండి విమోచింపబడి దేనికి దాసులవ్వాలి? నీతికి దాసులవ్వండి. నీతికి దాసులు అవ్వాలంటే ఎవరు మనల్ని అమ్మేయాలి? ఎవరు అమ్మాలి? పాపం మనం అమ్మేసేయాలి. ఎవరికి అమ్మేసేయాలి? నీతికి అమ్మేసేయాలి. ఇప్పుడు ఎవరు అమ్ముడుపోవాల్సింది? ఎవరు? మనం. పాపము నుండి మనం నీతికి అమ్ముడుపోవాలి. దాన్ని ఏమంటారంటే పిలుపును జ్ఞాపకం చేసుకొని పిలుపుకు తగినట్టుగా జీవించు. ఇది పాపం. రెండవది, ఈ రోమా పత్రిక అనగానే చాలా లోతైన గ్రంథం అండి. రోమా పత్రిక అర్థమైతే వింటున్నారమ్మా, రోమా పత్రిక అర్థమైతే ఎంత గూఢమైన మనిషి అని అర్థమైపోతాడు. ఈ మనిషి అర్థం కాడు అనుకుంటాం కదా, రోమా పత్రిక చదవండి, ఏ మనిషి అని అర్థమైపోతాడు. అంటే అంత లోతైన మాటలు ఉన్నాయి రోమాలో. ఎందుకంటే రోమన్స్ మామూలు మనిషి కాదు. రోమా సైనికులు కానీ, రోమా నాయకులు కానీ, పిలాతు సంగతి మనకు తెలుసు. రోమా సైనికులు మనం చూసాం, రోమా పౌరులు చూసాం, పోపులు చూసాం, రోమా దేశం నుంచి ఎంతో మందిని చూసాం, చదివాం. రోమియోలకు ఉన్నటువంటి ప్రత్యేకత ప్రపంచంలో బహుశా ఆ దినాల్లో ఎవరికి లేదేమో. ఈ దినంలో కూడా వారి ప్రత్యేకత లేదు. వారి ప్రత్యేకత ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఒక దాస్యంగా చూస్తున్నారు. అంటే ఉన్నటువంటి శాసనాన్ని దాస్యంగా పరిగణించారు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించే వారందరూ కూడా దాస్యంలో ఉన్నారని వారి భావన. పౌలు భక్తుడు ఏమంటాడంటే, కొంతమంది మన బైబిల్ భక్తులు ఈ యొక్క స్వేచ్ఛలో ఉన్న వారు కూడా దాస్యంలో ఉన్నారని బైబిల్ పండితులు అంటున్నారు. రోమీయులేమో ధర్మశాస్త్రంలో ఉన్నవారు దాస్యంలో ఉన్నారంటున్నారు. కొంతమంది పరిశుద్ధ గ్రంథకర్తలు ఏమంటారంటే ఈ సాధారణమైనటువంటి మనుషులు అనగా స్వేచ్ఛలో ఇష్టానుసారంగా జీవించే వారు దాస్యంలో ఉన్నారంటున్నారు. ఈ రెండింటికి మధ్య ఒక చక్కని క్రోడీకరణ తీసుకొస్తున్నాడు పౌలు. దీనికి చక్కని ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఉదయం కూడా చెప్పాను. ఒక గురువు గారికి 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్ని పిలిచి గురువు గారు అన్నారు, 12 మందిని బాయ్స్ అన్నాడు. బాయ్స్ అనగానే 12 మంది వచ్చేసారు. ఏం లేదర్రా, ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని బాయ్స్ అని పిలుస్తాను. బాయ్స్ అని పిలవగానే మీరందరూ అటెన్షన్లో నిలబడి నాకు సెల్యూట్ కొట్టాలని. ఎస్ సార్, ఓకే, ఎక్సర్సైజ్ స్టార్ట్. బాయ్స్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్ 12 మంది చెప్పారు. అబ్బా, నా బాయ్స్ ఎంత బాధ్యత కలిగిన వారు, నా బాధ్యత ఎంత ధర్మశాస్త్రాన్ని పాటించేవారు అనుకున్నారు. ఒకరోజు ఏమైందంటే గురువు గారి ఇంటి వెనక ఉన్నటువంటి బావిలో గురువు గారి బంగారపు ప్లేట్ పడిపోయింది. బాయ్స్ అన్నాడు, అందరూ వచ్చేసారు. ఏంటి గురువారి అన్నాడు, ఈ బంగారు ప్లేట్ తీయాలయ్యా బయటికి. మా వల్ల కాదండి, మాకు భయం అంటే మాకు భయం, మాకు భయం అంటే మాకు భయం. సరే, మీరు ఎవరో దిగొద్దు, నేనే దిగుతాను. మన ఇంటి వెనక ఉన్నటువంటి రూమ్లో పెద్ద తాడు మోపు ఉంటుంది కదా, మోపు పట్టరండి,
పెద్ద తాడు పట్టురండి, నేనే దిగుతాను, మీరు నన్ను మెల్లగా దించండి, ఆ బావి గిలక మీద నుంచి నన్ను వదలండి, నేను దిగుతాను మెల్లగా, మీ 12 మంది బయట నుంచి నిలబడి నన్ను పట్టుకోండి, స్లోగా దిగుతాను బావిలోకి అంటే ఎస్ సార్ అన్నారు. ఇక 12 మంది బాయ్స్ గురువు గారిని మెల్లగా దించుతున్నారు. వీళ్ళ ఒప్పందం ఏంటంటే ఎప్పుడైతే బాయ్స్ అన్నారో సెల్యూట్ కొట్టాలి కదా. సగం దూరం వెళ్ళి నాకు ఏమైందో కానీ గురువు గారు బాయ్స్ అన్నాడు. ఇక ఈ బాయ్స్ అందరూ ఏం చేశారు, తాడు వదిలేసి గురువు గారిని కిందకు చూస్తూ బావిలో ఎస్ ఆర్ అంటే బాధ్యత బాగా పాటించారు, ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నారు. ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్న వాళ్ళందరూ చేసే పని అదే. ధర్మశాస్త్రం వలన మరణం సంభవిస్తుంది అన్నదానికి సాక్ష్యం అదేనండి. ధర్మశాస్త్రం పట్టించుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని అవలంబించిన వారందరూ కూడా ఒక్కొక్కసారి మరణం పాలవుతున్నారు. అందుకే మీరు ఆ దాస్యంలో నుంచి బయటకు రండి. మీరు దాస్యంలో నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛను వెంబడించండి. ఎందుకంటే ఆ స్వేచ్ఛలో మీరు విముక్తి పొందుతున్నారు. మరి స్వేచ్ఛలో లేదా మరణం? ఈ స్వేచ్ఛలో ఎంతమంది చనిపోలేదు అని మీరు అనవచ్చు. ఎస్, స్వేచ్ఛలో మరణించిన వారు ఉన్నారు, ధర్మశాస్త్రంలో అనగా బాధ్యతలో మరణించిన వారు కూడా ఉన్నారు. అందుకే ఈ రెండింటి మధ్య మీరు మీ పిలుపును ఏం చేయాలి, సరి చూసుకోండి. పిలుపు తగినట్టుగా జీవించండి. ఈ రెండింటి మధ్య మీరు నిలబడి బెరీజు వేసుకొని ఈ బాధ్యతలో నుంచి విడుదల, స్వేచ్ఛలో నుంచి కూడా స్వేచ్ఛ విడుదల పొందుకొని మన ప్రాణమును, మన ఆత్మను కాపాడుకొని పిలుపును జ్ఞాపకం చేసుకొని మన గమ్యం వైపు ముందుకు వెళ్ళే ప్రక్రియ ప్రారంభించాలని దేవుడు తెలియజేస్తుంది. ఈ దాస్యం విడిచిపెట్టండి. నువ్వు ఏ దాస్యంలో ఉన్నావో ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పనవసరం లేదు. ఆ దాస్యం వ్యక్తిగతం. ఇప్పుడు దేవుడు నీకు పిలుపును ఇచ్చాడు, ఆ పిలుపును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆ పిలుపు ద్వారా మరలా ఒక నూతన క్రియను నీకు దయచేస్తున్నాడు. మీరు ఆ పాపమును విడిచిపెట్టండి. ఆ పాపము ధర్మశాస్త్రంలో ఉన్నా సరే, ఆ పాపము స్వేచ్ఛలో ఉన్నా సరే, ఆ పాపమును విడిచిపెట్టి మీరు బయటకు రండి. వచ్చి మీరు ఇంకా దాసులుగానే ఉండండి. ఎక్కడ? నీతికి దాసులుగా ఉండండి. సో ద స్లేవరీ ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్. దాస్యం ఎప్పుడూ గొప్పదండి. దాస్యం ఎప్పుడు కూడా లాభదాయకమే. ఇది ఇప్పుడు ఈ బానిస బ్రతుకుల నుంచి, పాపము నుంచి, బలహీనతల నుంచి నీతికి బద్ధులమై, నీతికి బానిసలమై జీవిస్తే మనము మన ప్రాణమును కాపాడుకుంటాము. మనము పాపము వలన వచ్చు జీవితాన్ని మనము పోగొట్టుకొని, అనగా మరణాన్ని పోగొట్టుకొని జీవాన్ని పొందుకుంటాం. మూడవది, pretending much holiness of life, strictness of religion, depreciate God's grace, damaging the souls of men. అనగా పరిశుద్ధత, మత నిష్ట యొక్క నటన. పరిశుద్ధత అనే నటన, మతపరమైన నిష్ట అనేటువంటి నటన దేవుని మహిమను మరియు నీ మహిమను పాడు చేస్తుంది. అంటే మనం ఏం చేస్తామంటే మన సొంత ఆలోచనలో పడి ఎదుటి వారి ఆలోచనలు మర్చిపోతాం. మన సొంత వ్యామోహాల్లో పడి
మన పిలుపుని మర్చిపోతాం. దీనికి ఏమంటాడంటే, నీకు ఒక పరిశుద్ధత ఉన్నది, కానీ ఆ పరిశుద్ధతను నీవు మర్చిపోయి వింటున్నాను, ఆ నీకున్నటువంటి పరిశుద్ధతను నీవు మర్చిపోయి పరిశుద్ధత ఉన్నట్టుగా నటిస్తున్నావే, దాని వలన దేవునికి అవమానం. నీ నటన వలన నీకు కూడా అవమానమే. ఎంతకాలం నటిస్తామంటే ప్రేమ ఉన్నట్టుగా? చెప్పండి, ఒక టైం ఉన్నదండి. సంవత్సరం నటిస్తాం కదా, పోనీ 2 సంవత్సరాలా, పోనీ 5 సంవత్సరాలు. ఒక పెద్ద ఆయన పెళ్లి ప్రసంగం చేస్తూ భార్యాభర్తలుగా ఒరిజినల్ ప్రేమను కనపరుచుకోండి అన్నాడు. భార్యాభర్తలుగా ఒరిజినల్ ప్రేమ కనపరుచుకోండి అన్నాడు. ఆ ఒరిజినల్ ప్రేమ కొద్దిగా డైల్యూట్ అయింది అనుకోండి, నటించింది అన్నాడు. భార్యాభర్తల విషయంలో నటిస్తే ప్రాబ్లం లేదు, కానీ బయట ఎక్కడైనా నటిస్తే తెలిసిపోతాయండి. ఇంట్లో కూడా తెలుస్తుంది, కానీ ఓకే పట్టుకున్నదా. కానీ బయట ఈ పరిశుద్ధత, ఈ నిష్ఠా గరిష్టత ఎంతవరకు, ఈ నటన ఎంతవరకు, మన నటన ఎదుటి వారికి అర్థం కావటం లేదా? నటించే వారు ఏమనుకుంటారంటే బ్యాడ్ లక్, మనకు తెలియదు. నటించే వారికి మన నటన ఎవరికి అర్థం కావట్లేదు అనుకుంటారు. ఈరోజు అందరికీ అర్థమైపోతుందండి, మన నటన అందరికి అర్థమైపోతుంది. మనకే తెలియట్లా, ఎందుకంటే నటనలో పడిపోయాం, మనం నటనలో బిజీ అయిపోయాం. అందరికీ తెలిసిపోతుంది మన నటన. ఈ నటన దేవునికి అవమానం. దేవునికే కాదు, ఒక రోజున మనకు కూడా అవమానమే. నటించేవారిని ఎవరు నమ్ముతారు? ఎంతకాలం నమ్ముతారు? ఒక రోజున ఒరిజినాలిటీ బయటపడిపోవాల్సి. ఈ ఒరిజినల్ కలర్ విల్ కమ్ అవుట్ అన్నోయింగ్లీ. అందుకే పిలుపు ఒకటి ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటే ఈ నటనలు లేవు, నటనలు రావు. ఇక్కడ అదే జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్తు దేవాది దేవుడు ఇచ్చేటువంటి పాఠం ఏంటిది? 16వ వచనంలో, వారు ఫలముల వలన వారెవరో తెలుసుకుంటారు. చూడటానికి చాలా అందమైన ట్రీ, అందమైన చెట్టు, అది అందమైనటువంటి ఆకులు. మీకు తెలుసా, బాటనీలో సింబాయోసిస్ అని ఒక చెట్టులో మరొక చెట్టు పెరుగుతూ ఉంటుంది. ఆ చెట్టును చూసినప్పుడు ఇది ఏం చెట్టు అర్థం కాదు, విచిత్రంగా ఉంటుంది. కానీ యేసు ప్రభువు ఏమంటున్నారు? ఆ చెట్టు ఇచ్చే ఫలము వలన ఆ చెట్టు ఏమిటో తెలుస్తుంది. ఎక్కడ ఉన్నదో కాదు, ఎక్కడ పెరుగుతుందో కాదు, దాని పిలుపును బట్టి అది ఫలాలు అందిస్తుంది. ఫలములను బట్టి దాని యొక్క జీవితం తెలుస్తుంది. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటుంది. ఇట్స్ అన్ అలగారీ. ఫలముల వలన మనం వారిని ఎవరో తెలుసుకుంటాం. వారు మాట్లాడే తీరు, చేసేటువంటి పని, మాట్లాడే మాట, ఇచ్చేటువంటి నటన, వీటన్నిటి ద్వారా వారి ఫలాల్ని మనం తెలుసుకుంటాం. ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనా కోయిదురా, ముళ్ళ చెట్లలో పోయిలే. అలా హాస్పిటల్ కూడా తప్పేనండి. ఎందుకంటే ఆ ముళ్ళ చెట్టు యొక్క గమ్యము, ఆ ముళ్ళ చెట్టు మర్చిపోయింది. కనీసం నీవైనా నీ గమ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ముళ్ళ చెట్టు దగ్గర వెళ్ళటం మానివేసి నీ గమ్యంలో నీవు వెళితే నీవే ఫలిస్తావు. ఫలాల కోసం పరిగెత్తాల్సిన పని లేదు. పనికి మారిన చెట్టు పనికి మారిన ఫలములు ఫలించును. మంచి చెట్లు మంచి ఫలములు ఫలించు.
కొంతమంది ఏం చేస్తున్నారు, వారు దేవుని యొక్క బిడ్డలని, దేవుని పిలుపు కలిగిన వారని ప్రభువా ప్రభువా అని ప్రభువును వెంబడిస్తున్నట్టుగా నటిస్తున్నారంట. ఎప్పుడు 24 గంటలు ప్రార్థనలో ఉన్నట్టుగా నటిస్తున్నారంట. దానికి కూడా ప్రభు వారు విసిగిపోయారండి. బాగా విసిగిపోయారు ప్రభు వారు, హట్ అయ్యారు ప్రభు వారు. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ఆ దినమున నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఇవన్నీ వాస్తవాలే. కానీ వాటిల్లో ఏం లేదంట, యథార్థత లేదు. వాటిల్లో వ్యక్తిగత సాక్ష్యం. ఎంత చేసినా వీరు గొప్పవారే, కానీ దేవుడు వారిని ఇతరుల కోసం వారిని వాడుకున్నాడు. కానీ వారిలో ఎటువంటి యథార్థత లేనందున దేవుడు ఏమంటున్నాడు, అక్రమము చేయు వాళ్ళారా నా ఎదురు నుండి పోండి అంటాడు. ఎందుకంటే వీరు అక్రమం చేయడానికి కంకణం కట్టుకున్నారు, అక్రమానికి బానిసలైపోయారు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వీరు పాపము చేసి పాపము యొక్క జీతము పొందుతున్నారు. కనుక పరిశుద్ధత, మత నిష్ట, మత గరిష్టత యొక్క నటనను మానివేసి దేవుని యొక్క మహిమను పెంపొందించేటువంటి పిలుపును మరలా సంతరించుకొని స్వీకరించి మనం ముందుకు వెళితే అది దేవుని మహిమను పాడు చేయకుండా, మన మహిమను పాడు చేయకుండా, మనము ఫలింప చేసుకోవడానికి, పుష్పించడానికి, ఫలించడానికి దోహదపడుతుంది. ఈ నటనను పక్కన పెట్టవలసినటువంటి వారు. కనుక మనము ఈ దినం దేవుడు మనకిచ్చే సందేశం ఏంటంటే, మీ పిలుపు నాకు తగినట్టుగా జీవించు. మీ పిలుపు ఏమై ఉన్నదో మీకు తెలుసు కనుక ఆ పిలుపును మనము వెంబడిద్దాం. ఆ పిలుపు దేవుడు మరలా మన ఎదురుగా నిలబెట్టాడు. ఆ పిలుపును చూసినప్పుడు గతం గుర్తుకు రావాలి. ఎందుకంటే ఆ పిలుపు మాజీ పిలుపు. ఇప్పుడు కొత్తగా మరలా నూతన పిలుపుగా ఎదురుగా నిలబడి ఆ పిలుపును గుర్తుపట్టి, ఆ పిలుపును కౌగులించుకొని, ఆ పిలుపును వెంబడిస్తే మన పాపం నుండి, దాస్యం నుండి, బలహీనతల నుండి, మన ఆత్మ యొక్క శోభ నుండి విడిపించబడి నూతన మార్గంలో, నూతన విలువలతో, నూతనమైనటువంటి దీవెనలతో మనం ముందుకు వెళ్తాం. దానికి అవసరమైన ఏంటంటే యథార్థమైనటువంటి పరిశుద్ధత, యథార్థమైనటువంటి నడిపింపు, యథార్థమైనటువంటి నీతి సంబంధమైనటువంటి దాస్యం. దీనిలో మనం నిమగ్నమై, దేవునిలో మనం నిమగ్నమై, ఆయన వాక్యము కొరకు తృష్ణ కలిగి, ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఆ పిలుపును మరలా జ్ఞాపకం చేసుకొని మన గమ్యాన్ని మనము వెంబడించాలని, అదే మనకు శాశ్వతమని, దేవుడే మన గమ్యమని, క్రీస్తే మన యొక్క గమ్యమని గుర్తెరిగి ఆయన శిలువ రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని మనము మన పిలుపును కాటించుకొని ముందుకు సాగుతాం. తద్వారా మనము మన గమ్యము సాధించి మనము సంపూర్ణమైనటువంటి సంతోషంతో, ఉద్యమంతో, ఉల్లాసంతో మన ప్రాణులను దక్కించుకొని మనము దీవించబడతాం. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు ఇవ్వబడిన పిలుపును మనకు జ్ఞాపకం చేసి ఆ పిలుపును నడుచున్నట్లు ఆయన కృపా సహాయములు, ఆయన నడిపింపు మనందరికీ అనుగ్రహించి మనం నిజమైన ఫలమును ఫలించినట్లు ఆయన మనతో ఉండి మనను నడిపించుకుంటాం.
ప్రేమ గల తండ్రి, మీ పిలుపు ఎంత వాస్తవమైనదో ఆ వాస్తవతను మాకు జ్ఞాపకం చేసినందుకు స్తుతులు స్తోత్రాలు. మేము మైమరిచిపోయినటువంటి మీ పిలుపును మరలా మేము ఉద్యోగపరచుకొని మేము మరలా ఆ పిలుపును వెంబడించి మీరిచ్చేటువంటి నీతిని సంతరించుకొని స్వీకరించి మా జీవితాలలో మేము నెమ్మదిని, సమాధానము, ఆరోగ్యము, క్షేమమును, దీవెనను పొందుకునేటువంటి కృప, ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకునేటువంటి భాగ్యం మాకందరికీ మీ పిలుపును జ్ఞాపకం చేసుకున్న ద్వారా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.